బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఒక కొత్త బిజినెస్ పెడుతున్నాను. పంపతీసి హోటల్ కానీ పెడుతున్నావా ఏంటి? పెట్టామండి పెద్ద హోటల్. ఎంతసేపు పెట్టాలంటే పెట్టొచ్చు, కానీ నీ దగ్గర పని చేయాలి అంటే నువ్వు 10,000 ఇచ్చినా నెలకి 10 మంది నీ దగ్గర మారతారు. అర్థమైందా? బిజినెస్ అంటే మామూలు బిజినెస్ కాదు. అందుకే హోటల్ పెట్టట్లేదు, జస్ట్ నీకోసం. జస్ట్ నీకోసం? ఆ బిజినెస్ ఏంటి అసలు? చాలా సింపుల్ బాబాయ్. బాగా ఇన్నోవేటివ్గా ఆలోచించి, నా మెదడుని బాగా ఉపయోగించి ఆలోచించినటువంటి ఓ గొప్ప వ్యాపారం ఏంటో తెలుసా? యూట్యూబ్ వీడియోలకి కామెంట్స్ పెట్టడం ఎలా? ఇదేనా కొత్త బిజినెస్? చెత్త బిజినెస్ బాబాయ్. కామెంట్స్ ఎవడైనా కమర్షియల్ గా చూస్తాడా ఏంట్రా? పిచ్చి బాబాయ్. వీడియోల కింద వచ్చే కామెంట్లు ఉంటాయి కదా, దానికి మీకు ఎన్ని లైకులు కావాలి, ఎన్ని డిస్క్ లైకులు కావాలి అని ఒక బిజినెస్ పెడితే అబ్బో బ్రహ్మాండమైన డబ్బులే డబ్బులు. బాబాయ్ ఇంకో విషయం, పైగా రూపాయి పెట్టుబడి కూడా లేదు. రూపాయి పెట్టుబడి లేని బిజినెస్ ఎలా రా? ఇది ఇలా అడిగావు, నాకు బాగా నచ్చింది. ఎలాగా అంటే, మీ కామెంట్కి 100 కొద్ది లైకులు కావాలా, వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అనే ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి మనకు ఫోన్ చేస్తారు, డబ్బులు పంపించండి, మీకు కామెంట్లు పంపిస్తాను అని చెప్తాను. ఎలా ఉంది బిజినెస్? బాగుందా? ఇది కూడా ఒక బిజినెస్. నాకైతే ఏం అర్థం కావట్లా. బాబాయ్ పెద్ద పెద్ద ఐడియాలన్నీ నీకు అర్థం కావు, సంపాదించి సక్సెస్ కొట్టి నీకు చూపిస్తా. సక్సెస్ కొట్టడం కాదురా, నిన్నెవరు కొట్టకుండా చూసుకో. శుభమాని కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, నువ్వు అపశుభం మాట్లాడకు, ఓకేనా? ఒక మాట చెప్పనా? చెప్పు. బాబాయ్ హోటల్లో ఈ రోజు మొదటి వంటకం ఏంటో తెలుసా? కొబ్బరి కట్టె పొంగలి. సామాన్ అందుకో. బియ్యం పప్పు కూడా అందుకో. ఆ గిన్నె పొయ్యి వెలిగించి పెట్టు. నీళ్లు ఆల్రెడీ కొన్ని పోసి పెట్టాను. బియ్యం అరకప్పు నానబెట్టి పెట్టాను. సేమ్ పెసరపప్పు కూడా. ఈ రెండు వేసే అందులో చెప్తా. బియ్యము పెసరపప్పు అంటే ఒక మోతాదు బియ్యం అయితే 5 మోతాదుల నీళ్లు వేయాలి. ఆల్రెడీ 4 మోతాదులు నేను వేసాను కాబట్టి ఇంకొక గిన్నె వేస్తే నీళ్లు సరిపోతుంది. అంతేనంటావా? వేసేయి, చెప్తా. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టే. వేపుడు మూకుడు తీసుకో. ఈ గిన్నెలు 2 తీసే, చెప్తా. కొంచెం జీలకర్ర, మిరియాలు దోరగా వేయిస్తే మంచి సువాసన వస్తుంది. తర్వాత మనం పత్రంలో కొంచెం దంచితే చాలు, మరీ ఎక్కువ దంచకూడదు, నలిపకూడదు. ఆ చిన్న పత్రం అందుకో, చెప్తా. దంచనట్టు, నలిపి నలపనట్టు. దెబ్బ 2. అంటే నువ్వు నాకు జీతం ఇచ్చి ఇవ్వనట్టు చేస్తావు, అలాగే కదా? అంతే. ఈ గిన్నెలోకి మార్చు. తీసే పత్రం, తీసే, చెప్తా. పొయ్యి వెలిగించు. కట్టె పొంగల్లో బ్యూటీ ఏంటంటే, నాకు నచ్చేది నెయ్యి ధారాళంగా వేసుకోవచ్చు. ఈ గిన్నె అంతా వేసుకో. అల్లం, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర ఇటు వేసే. జీలకర్ర ఇవి ఆల్రెడీ కొంత ఏమో దంచి వేయాలి కచ్చాపచ్చగా, కొన్ని డైరెక్ట్గా వేయాలి. జీడిపప్పు, పసుపు కొంచెమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇంగువ మర్చిపోకుండా వేయాలి. అది కొంచెం కలుపు. ఇది కొంచెం సెట్ అవ్వగానే ఇంకేం లేదు, కొబ్బరి వేసాడు, పచ్చి కొబ్బరి. చూసా, నెయ్యి అంతా వెళ్ళిపోయింది కొబ్బరిలోకి. ఇంకా అందులో కలిపితే ఉంటుంది కొబ్బరి కట్టె పొంగలి. నా సామి రంగు ఉదయం టిఫిన్ లో తింటే ఉంటుంది. ఇంక చెప్పే పనిలా, చెప్తుంటే నోరు ఊరుతుంది. చెప్పే పనిలా. మంచి రంగు వచ్చేదాకా వేయించాలి, మాడి చేయకూడదు. ఇప్పుడు మనం ఈ పొడి చేసుకున్న జీలకర్ర, మిరియాల పొడి వేసేయి అందులో, చెప్తా. ఆల్రెడీ వేసాం
కానీ ఇది దంచకుండా వేసాం కాబట్టి ఇదొక రుచి అదొక రుచి. ఈ కొబ్బరి ఇవన్నీ వేయించాం కదా, ఇందులో సగానికి పైగా వేసాయి చెప్తా, మిగతాది చివరి వేద్దాం. ఒక 60% వేసాయి, మిగతాది చివరిలో కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు కలిపి ఇంకా దాని మొహం చూడొద్దు. ఎందుకో నెక్స్ట్ వంటకంలోకి వెళ్ళిపోదాం. అది ఒక పిసర కలిపేసి మూత సగం పెట్టేసి దాన్ని వదిలేసి చెప్తా, తదుపరి వంటకంలోకి ప్రవేశించేద్దాం. అవును, రెండో వంటలోకి వెళ్దాం కానీ ఇందాక కామెంట్లు అన్నావు కదా, ఈ వంటలకు సంబంధించి కామెంట్లు పెట్టాల్సి వస్తే ఏమని పెడతా? బాబాయ్ మంచి పాయింట్ అడిగావు, నీకు సంబంధించింది కాబట్టి చెప్తాను విను. ఇప్పుడు వంటలకు కూడా మనం కామెంట్లు పెడతాం. మంచిగా చేసినటువంటి వంటలకి ఒక రకమైన కామెంట్లు ఉంటాయి, చండాలంగా చేసిన వంటలకి ఒక రకమైన కామెంట్లు ఉంటాయి బాబాయ్. మరి నీకు డౌట్ రావచ్చు, మరి మధ్యస్థంగా చేసినటువంటి వంటలకి దంచినట్టు ఉడకనట్టు అలాంటి వంటలకు కూడా సపరేట్ గా మనం రాయిస్తాం అన్నమాట. సెక్షన్ ఉంటుంది బాబాయ్, ఏమనుకుంటున్నావు ఏంటో. మరి కామెంట్లు పెట్టేటప్పుడు చాలా ఆచి తూచి పెట్టాలి. అంటే వాడు నెప్పించినట్టు, బాధ పెట్టినట్టు, పొగన్నట్టు ఇలా కామెంట్లు పెట్టామనుకో, వేరొకరిని నొప్పించక ధన్యుడు సుమతి, ఎవరో కాదా సుమతి, మనమే. అలా కామెంట్లు పెడుతూ ఉండాలి. అయినా ఈ కామెంట్ పెట్టడం ఇదనేది ఒక పెద్ద ఆర్ట్ బాబాయ్, నీళ్ళంటోడికి అర్థమే కాదు, అంతే నీకు అర్థం కాదు. నేను కామెంట్ వేస్తాను వినుకో. ఈ రోజు బాబాయ్ హోటల్లో రెండో వంటకం బీరకాయ ఆలు వడలు. ముందా బీరకాయలు అందుకో. ఇప్పుడు మొదట బీరకాయల సంగతి చూద్దాం. ఇలా వీటిని క్రియేట్ చేసి ముందుకెళ్ళాలి. బీరకాయ పొట్టు ఉంది చూడు, అద్భుత. అసలు తినాల్సింది అదే. చాలా మంది కోసి పారేస్తుంటారు అమాయకంగా. ఉప్పు అందుకో అబ్బాయి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి శుభ్రంగా కలిపేసి పెట్టు. ఉప్పు వేస్తే ఏంటవుతుందంటే అందులో ఉన్న నీళ్లు మొత్తం పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు శనగపప్పు ఎండుమిరపకాయలు కలిపి నేను నానబెట్టాను. ఈ నీళ్లు మొత్తం తీసేసి ఇస్తాను. చక్కగా వీటిని ఏం చెయ్యాలి? రుబ్బి తీసుకురా. రుబ్బాలా? ఇటు ఈ లోపల వడలు చేయాలంటే నూనె కావాలి కదా. కావాలి కదా. నూనె పొయ్యెక్కించేసి ఇది తీసుకెళ్ళి శుభ్రంగా రుబ్బి పట్టరా. బాబాయ్ నువ్వు ఒక మంచి వంట చేస్తే యూట్యూబ్లో మంచి కామెంట్లు పెడతాను నీకోసం. నాకు పని చేసి పెడతావా? షూర్. ఇవన్నీ క్లీన్ చేయి బాబాయ్. వెళ్ళేటప్పుడు నీకు నేనేం చెప్పా? మొత్తం క్లీన్ చేయమని చెప్పానా? వీటితోనే ఇప్పుడు వంట చేయాలి రా. తర్వాత సంగతి తర్వాత నువ్వు రా. నీ వంటలకు మాత్రం నేను ఫ్రీగా కామెంట్ పెట్టను, డబ్బులు తీసుకుని పెడతా. అలాగే నేను ఇచ్చినప్పుడు కదా. ఇప్పుడు ఆ బీరకాయలో ఉండే మొత్తం నీరంతా పోవాలంటే ఇందులో ఆ బీరకాయ అంతా గుజ్జంతా వేసేస్తే మొత్తం నీళ్ళన్నీ పోతాయి. అంతే అంటావా? నెలగా ఉన్నప్పుడు చేసుకోలేమంటావా? పల్చని వస్త్రం తీసుకుని పిండేస్తే ఆ నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టే చెప్తా. ఇదేం పర్లేదా ఇప్పుడు మనకి? ప్రస్తుతానికి లేదు. మనం ఇప్పుడు వడకి సంబంధించిన పదార్థాలు వేసేది. ఆలుగడ్డలు ఉడికించి తెచ్చాను, పిండి చేసి వేసాయి. బీరకాయ గుజ్జు, ఆలుగడ్డ బాయిల్డ్, శనగపప్పు, ఎండుమిర్చి నానబెట్టి రుబ్బి వచ్చావు. ఇది పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, కొంచెం పసుపు, కొత్తిమీర,
శనగపిండి కావాలంటే మనం కలుపుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసేస్తే మసాలా మొత్తం తయారైనట్టే. గుండ్రంగా ఉండలు చేసుకోవాలి ఇప్పుడు. వడల్లా చేసి వేసి సగం వేగాక తీసేసి ఇవి వేసి మళ్ళీ ఇంకో వాయిల్ వేద్దాం. ఈ బీరకాయల మీద ఒక మంచి కామెంట్ చెప్పు. బీరకాయ తింటే హాయ్, కావాలంటే చెప్పు, రేపు పొద్దున పోయి. ఎలా ఉంది? నువ్వు నోరు ముయ్యి. ఓ రెండో వాయి వేసాం హాయిగా. ఇంతలో నువ్వు ఏం చేస్తావు అంటే తెలుసు, నువ్వేం కామెంట్ చేయకు. కామెంట్ చేసే లోపలే నేను చేయాల్సిన పని నేను చేసేస్తా. దట్ ఈజ్ ఇంటెలిజెంట్. ఓకే, మంచి వాసన వస్తుంది. అవును బాబా. జాలిగిని తీసుకో, ఒక్కొక్కటి తీసేయి. పొయ్యి కట్టేస్తుంది. ఇప్పుడు కొంగలు ఒకసారి మూత తీసి కలిపి కొబ్బరి కట్ పొంగలి ఈ మిగిలిన కొబ్బరి పదార్థం అంతా వేసేస్తే శుభ్రంగా తయారైపోతుంది. దాన్ని ఆ గిన్నెలోకి బదలాయించి ఆ ఇత్తడి గిన్నెలోకి. మూడో వంట చేసే లోపు నువ్వు పని చేయాలి. ఏమిటో? శుభ్రత, పరిశుభ్రత. అర్థమైంది. బాబాయ్ మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా నాలంటోడు మంచి బాడీ వేసుకుని బాగా డాన్స్ చేశాడు అనుకో, నేను నీ బాడీ వేసుకుని డాన్స్ కూడా చేస్తారా? ఎందుకు చేయరు? బ్రహ్మాండంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అమెరికాలో కామెంట్ ఏం పెడతావు చెప్పు. వెరీ నైస్. ఇలాంటివి అడగలను. నీలాగా ఎవరైనా డాన్స్ చేస్తే ఎరగదీసావు, కుమ్మేసావు అని ఇలాంటివి పెట్టను. మైకేల్ జాక్సన్ కి నువ్వు డూపు, ప్రభుదేవా కన్నా నువ్వు తోపు అని పెడతాను బాబాయ్. ఎవరైనా నీలాంటి కుర్రోడు సరిగా డాన్స్ చేయలేకపోయాడు అప్పుడు ఏమని పెడతావు? నువ్వు డాన్స్ చేస్తుంటే గుర్తుకొస్తుంది గారదా, ఆపరా అడ్డగారదా అని అనేస్తాను బాబాయ్. చాలా బాగుంది కానీ కష్టం ఇప్పుడు బాబాయ్. ఏదో అదృష్టం బాలకి ఇక్కడ ఉన్నాను కానీ లేకపోతే నేను ఎక్కడో ఉండాల్సిన క్యాండిడేట్ తెలుసా? ఎక్కడో వద్దు బాబు, ఇక్కడే ఉండు. మూడో వంటలోకి వెళ్ళిపోదాం. అందుకో. అంటే ఇప్పుడు నేను చెప్పేది వినవా ఏంటి? ఏం లేదు. బాబాయ్ హోటల్లో ఈ రోజు మూడో వంటకం చిట్టి టమాటాలు పల్లీల చట్నీ.
అందుకో పదార్థాలు. వేపుడు మూకుడు అందుకో. ఈ చిట్టి టమాటాలు కొంచెం పుల్లగా తీయగా చాలా కమ్మగా ఉంటాయి. పొయ్యి వెలిగించు, వీటి సంగతి చూద్దాం. నూనె వేయి కొంచెం. ఆవాలు. నూనెలో ఎప్పుడు ముందు ఆవాలు ఎందుకు వేస్తారు తెలుసా? ఆవాలకి 7 పొరలు ఉంటాయట, అందుకే మొట్టమొదటి వేసేస్తారు. పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, చిట్టి టమాటీలు. కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత ఈ టమాటాలు వేసాయి. టమాటాలు వేసాయి. కొంచెం ఉప్పు తగిలించి అబ్బాయి. చింతపండు వేసేసి శుభ్రంగా తీసుకెళ్ళి బాగా రుబ్బి పట్రా. ఎక్కడ? అక్కడేగా. అక్కడే. దీన్ని క్లీన్ చేసి వచ్చే లోపల. అలాగే. ఓకే బాబాయ్, ఇందా అందులో ఒక బదలాయించు. చిన్న గిన్నె తీసుకో. నేను చెప్పనా ఈ చట్నీ మీద? చిట్టి చిట్టి టమాటాల చట్నీ నీతో కలిసి వెళ్ళాలి మ్యాట్ని. సాయంత్రం కలుద్దాం ప్యాట్ని. కొబ్బరి కట్టె పొంగలి ఎలా చేసాం? ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్లో జీలకర్ర మిరియాలు వేయించుకొని రోట్లో వేసి దంచుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు, బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నెయ్యి వేసి వేడెక్కాక అల్లం, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, పసుపు, ఇంగువ, పచ్చి కొబ్బరి వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మరిగించుకున్న నీళ్ళలో రోట్లో దంచుకున్న జీలకర్ర మిరియాల పొడి వేసి వేయించుకున్న కొబ్బరి వేసి ఉడికించి పైనుంచి కొబ్బరి కట్ట వేసుకుంటే కొబ్బరి కట్టె పొంగలి రెడీ. బీరకాయ ఆలుగడ్డ వడలు ఎలా తయారు చేసామంటే, ముందుగా కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. తర్వాత బీరకాయని తురిమి దాంట్లో ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి రుబ్బుకోవాలి. తర్వాత పలచని వస్త్రంలో తురిమిన బీరకాయ వేసి పిండుకోవాలి. ఆ తర్వాత బేషన్లో బీరకాయ గుజ్జు, ఉడికించిన ఆలుగడ్డలు, రుబ్బుకున్న శనగపప్పు పిండి, కరివేపాకు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కాస్త శనగపిండి, ఉప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకొని వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే బీరకాయ ఆలు వడలు రెడీ. చిట్టి టమాటా పల్లీల చట్నీ ఎలా చేసాం? ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, చిట్టి టమాటాలు వేసి కాస్త ఉప్పు, చింతపండు వేసి రుబ్బుకుంటే చిట్టి టమాటాల పల్లీల చట్నీ రెడీ. ఇంకా రుచి చూద్దాం మరి. అలానే చూద్దాం. చాలా వేడి వేడి పొంగలి, కొబ్బరి కట్టె పొంగలి, బీరకాయ ఆలు వడ, చిట్టి టమాటాలు పల్లీల చట్నీ. నా సామి రంగా. కొబ్బరి కట్టె పొంగలి, బీరకాయ ఆలువడ, చిట్టి టమాటాలు పల్లీల చట్నీ. కొబ్బరి కట్టు పొంగలి. ఆహా, కొబ్బరి కట్టు పొంగలి మాత్రం అద్భుతనా, సూపర్. కాబట్టి ఈ శుభ సందర్భంగా బాబాయ్ కామెంట్స్ పెట్టడంలో నువ్వు బాగా పేరు తెచ్చుకున్న తర్వాత నీకు ఒక మంచి బిరుదు ఇవ్వదలుచుకున్నాను నేను. ఏంటో బిరుదు? కింగ్ ఆఫ్ కామెంటల్. కింగ్ ఆఫ్ మెంటల్.